ఓటముల నుండి ఉవ్వెత్తున ఎగసిన టీమిండియా. 8 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై 229 పరుగుల లక్ష్య ఛేదనలో చివరిలో తడబడిన భారత్ మహిళలు 9 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే 2017లో వరల్డ్ కప్ ప్రదర్శన గతంతో పోలిస్తే మహిళా జట్టుకు ఎంతో మేలు చేసింది. అన్ని వైపులా ఆసక్తి కనిపించడంతో పాటు టీం స్థాయి కూడా పెరిగింది. ప్రతి దశలో బీసీసీఐ అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇస్తూ టీంకు తగిన అవకాశాలు కల్పించింది. అయినా సరే 2021 వరల్డ్ కప్ మరోసారి నిరాశ. దీని తరువాత మళ్ళీ కొత్తగా మొదలు పెట్టవలసి వచ్చింది. సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత హర్మన్ప్రీత్ చేతిలోకి వన్డే టీం సారథ్య బాధ్యతలు వచ్చాయి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం అమోల్ మజుందార్ హెడ్ కోచ్గా ఎంపిక చేసిన తర్వాత టీంలో అసలైన మార్పు మొదలైంది. ఆ సమయంలో వేరే ఆలోచన లేకుండా 2025 వరల్డ్ కప్ కోసమే టోర్నీ వేదిక భారత్ కావడంతో దానికి అనుగుణంగా జట్టును తీర్చిదిద్దేందుకు టీం మేనేజ్మెంట్ ప్రయత్నించింది. 2023లో పూర్తి స్థాయిలో వచ్చిన ఉమెన్ ప్రీమియర్ లీగ్ ప్రభావం కూడా టీంపై కనిపించింది. ఈ లీగ్లో మన ప్లేయర్లకు కూడా పరిమిత ఓవర్లలో క్రికెట్లో దూకుడు నేర్పించింది. అప్పుడప్పుడు కొన్ని ఓటములు వచ్చినా ప్రత్యర్థులు తేలిగ్గా తీసుకునే పరిస్థితులలోనూ ప్రత్యేక శిబిరాలు, ఎక్కువ విరామం లేకుండా వరుసగా వేర్వేరు జట్లతో సిరీస్లు భారత ఆటను మరింత పదునుగా మార్చాయి. గత 2 ఏళ్లలో ఇది క్రమ పద్ధతిలో సాగింది. బలమైన ప్రత్యర్థులైన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలపై జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. ఇటీవల ఇంగ్లాండ్లోనూ వారి సొంత గడ్డపైనే ఓడించి సిరీస్ను గెలవడం టీంలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. జట్టులో ప్రతి ఒక్కరూ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. 434 పరుగులతో ఎప్పటికలాగే స్మృతి జట్టు నెంబర్ 1గా బ్యాటర్గా తన స్థాయిని ప్రదర్శించగా, గాయంతో 7 మ్యాచ్లకే పరిమితమైన ప్రతీక 308 పరుగులు సాధించింది. విజయం సాధించిన తర్వాత వీల్ చైర్లో కూర్చొని ఆమె సంబరాలలో పాల్గొనడం సగటు అభిమానులందరికీ సంతృప్తినిచ్చింది. జెమిమా 292 పరుగులే చేసిన ఆసీస్పై సెమీఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్ను ఆమెను చిరస్థాయిగా నిలబెట్టింది. 260 పరుగులు చేసిన హర్మన్ జట్టును సమర్థవంతంగా నడిపించింది. సెమీస్ ఆడిన ఇన్నింగ్స్లో కూడా ఆమె స్థాయి చూపించింది. కెప్టెన్గా సాధించిన ఈ గెలుపుతో భారత్ క్రికెట్లో ఆమె దిగ్గజాల దీప్తి శర్మ 22 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా విజయంలో ప్రధాన భూమిక పోషించింది. ముఖ్యంగా ఫైనల్లో తీసిన 5 వికెట్లు ఎప్పటికీ మర్చిపోలేనివి.